హాయ్ అండి, నా పేరు గంగా సిద్ధార్థ్. నేను యోగా టీచర్ని. ఈ రోజుల్లో ఒక 30 ఏళ్ళ ఉన్న అబ్బాయి కూడా 50-60 ఏళ్ళలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ స్టైల్ మారిపోయింది, వాళ్ళ జీవనశైలి మారిపోయింది. కాబట్టి 30 ఏళ్ళ వాడు కూడా 60 ఏళ్ళలా కనిపిస్తున్నాడు అంటే అది స్టెరాయిడ్ ఫుడ్ కావచ్చు, సంథింగ్ కల్తీ ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఎందుకు అలా మారిపోతున్నారు అంటే వాళ్ళు టైం తినకుండా, సో ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయి 30 ఏళ్ళు కూడా ఫాస్ట్గా 60 ఏళ్ళలో కనబడుతున్నాను అనమాట ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల. సో అలా కనిపించకుండా ఉండాలి అంటే యోగాలో చాలా మంచి ఆసనాలు ఉన్నాయన్నమాట. ఆ యోగా చేయడం వల్ల 60 ఏళ్ళ వ్యక్తి కూడా 30 ఏళ్ళలా కనపడడానికి 100కి 100% అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇలా ఈరోజు మనం 60 నుంచి 30లా కనిపించాలంటే కొన్ని యోగా ఆసనాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అవే ఒకసారి ఎలా ఉంటాయి, ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా బాలాసనం వేద్దాము. సో ఈ బాలాసనం ఎలా వేద్దాము, సో ఏ పొజిషన్లో వేయాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో బాలాసనం అంటే చిన్నపిల్లలు కూర్చుంటారు కదా, మోకాళ్ళ మీద బెండింగ్ ఫార్వర్డ్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి బాలాసనం వేస్తే మనం కూడా చిన్నపిల్లల యంగ్గా కనపడడానికి ఈ ఆసనం బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ ఆసనం ఎలా వేద్దామో చూద్దాం ఒకసారి. ముందుగా మనం వజ్రాసనంలో కూర్చుందాము. సో ఈ వజ్రాసనంలో ఈ రెండు కాళ్ళ మధ్యన మన బ్యాక్ ఉంచేలా ఈ రెండు మడవల్ని ఇలా వెడల్పు చేస్తూ ఆ మధ్యలో మన బ్యాక్ ఉండేలా చూసుకుందాము. చూసుకున్న తర్వాత మనం అలా ఫ్రంట్ ఫార్వర్డ్ అవుతున్నాం. సో మన మొహం, మన ముక్కు అనేది ఈ రెండు మోకాళ్ళ మధ్యలో ఉండేలా చూసుకుందాము. సో ఇలా ఫార్వర్డ్ బెండ్ అయిపోయిన తర్వాత మన రెండు చేతులు ఏవైతే ఉన్నాయో, సో ఇలా ఈ మీ అరికాళ్ళకు దగ్గరలో ఈ రెండు చేతుల్ని అలా ఉంచి మన ఫేస్ అనేది ఈ రెండు మోకాళ్ళ మధ్యలో ఉండేలా చూసుకోవాలి. సో ఇలా మనం ఒక 30 సెకండ్స్ అంటే 30 సెకండ్ల వరకు మనం ఈ బాడీని ఈ పొజిషన్లో ఉంచగలిగితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి చెడు రక్తాన్ని అలాగే చచ్చిపోయిన రక్త కణాలని కూడా పునరుద్ధరణ చేస్తుంది అన్నమాట ఈ ఆసనం. ఓకే, మనము ఇలాంటి పొజిషన్లో 30 సెకండ్ల వరకు ఉండగలిగితే మనకి ఈ ఆసనంలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. నిత్య యవ్వనంగా శరీరం చాలా బాగా ఉండడానికి, నిత్య యవ్వనంగా మెరిసే చర్మం కోసం ఇలాంటి యోగాసనం చేయొచ్చు మనము. రిలీ ఈ ఆసనం నుంచి కొంచెం లేచేటప్పుడు కూడా చాలా స్లోగా మనం ఏ విధంగా అయితే బెండ్ అయ్యామో అదే విధంగా ఈ ఆసనం నుంచి మనం రిమూవ్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూద్దాము ఈ ఆసనం ఎలా వేద్దామో అనేది. ముందుగా మనం వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ఈ రెండు కాళ్ళ మధ్యలోంచి మన బ్యాక్ను కూర్చోబెట్టిన తర్వాత రెండు చేతుల్ని అలా ఈ రెండు అరిపాదాల దగ్గర పెట్టిన తర్వాత అలా ఫార్వర్డ్ బెండింగ్ అయిపోతున్నాం స్లోగా. సో మన ఫేస్ అనేది ఈ రెండు మోకాళ్ళ మధ్యన సెట్ చేస్తాము. సో రెండు చేతులను అలా రిలాక్స్గా వదిలేసాము. సో శ్వాస అనేది నార్మల్ బ్రీత్లోనే తీసుకుంటాము ముక్కుతోనే. సో నోటితో తీసుకోవడం వల్ల మనకి ఊపిరితిత్తులకు కూడా మంచిగా జరగడానికి అవకాశం ఉండదు. సో ముక్కుతో తీసుకోవడం వల్ల మనకి ఊపిరితిత్తులకు కూడా మంచి శ్వాస అనేది అందిస్తుంది. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మోకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈ బాలాసనం అనేది రిమూవ్ చేస్తుంది మనకి. సో దీనివల్ల మనకి చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మోకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే శరీరం యవ్వనంగా కనిపించాలంటే కూడా ఈ ఆసనం అనేది మనకి యూజ్ అవుతుంది. సో బాలాసనం వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం మరొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. అదే సర్పాసనం అన్నమాట. ఈ సర్పాసనం ఎలా వేద్దాము, వేస్తే ఏ విధంగా వేయాలి, వేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనము ఇలా బోర్లా పడుకోవాలన్నమాట. సో ఇలా ఈ విధమైన పొజిషన్లో మనం బాడీని పడుకోబెట్టిన తర్వాత మనకి
ఈ చేతులు అనేవి ఛాతీకి ఇరుపక్కల అంటే అటువైపుగా ఇటువైపుగా మన ఛాతీకి 2 చేతులు నేలపై ఆనించి మన హెడ్ మన ఛాతీ మన అనేది ఈ విధమైన పొజిషన్లో తీసుకురావడమే ఇది సర్పాసనం అన్నమాట. సర్పాసనం అంటే పాము ఏ విధంగా పడగ ఇప్పుతుందో ఆ విధంగానే మన బాడీని కూడా అదే పొజిషన్లో తీసుకురావడమే ఈ సర్పాసనము. సో మనకి 2 చేతులు బాడీతో ఈ 2 చేతులు ఇలా ప్రెస్ చేసి ఈ బాడీని పైకి లేపడమే సర్పాసనము. సో హెడ్ అనేది కూడా అలా గాల్లో ఆకాశం వైపు చూసే విధంగా మన తలను కూడా పైకెత్తాలి. సో ఈ విధంగా తల పైకెత్తిన తర్వాత సో కళ్ళు మూసుకొని పెయిన్ ఎక్కడ పడుతుంది, సో దానివల్ల మనకి ఏంటి యూజ్, సో ఏ విధంగా పెయిన్ ఉంటుంది అనేది మనం అనుభవిస్తుంటే మనకి అక్కడ జరిగే ఫలితాలు కూడా బాగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి చేతులు అండ్ భుజాలు నడుము సో వీటన్నింటికి మనకి బలం అనేది చేకూరుతుంది. సో ఇక్కడ జరిగే రక్త ప్రసరణ వల్ల మనకి చెడు కొలెస్ట్రాల్ అండ్ చచ్చిపోయిన రక్త కణాలు కూడా మనకి ఈ ఆసనం వాటిని తీసేసి కొత్తగా పునరుద్ధరణ చేస్తుంది అన్నమాట ఈ సర్పాసనము. సో మళ్ళీ ఒకసారి చూద్దాము. మనం ఈ విధంగా బోర్లా పడుకున్న తర్వాత బాడీకి 2 ఇరుపక్కల ఛాతీకి ఇరుపక్కల మన చేతుల్ని ఇలా నేలపై ఆనించి సో స్లోగా నడుము వరకు మన తల ఛాతీ భాగాన్ని ఈ చేతుల సహాయంతో పైకి లేపి మన చూపు అనేది ఆకాశం వైపు ఉండేలా చూస్తూ నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేస్తూ మనకి ఎక్కడైతే పెయిన్ పడుతుందో మన దృష్టి మొత్తం అక్కడ ఉంచితే బాగుంటుంది. సో మనం రిలాక్స్ అయ్యే విధానం కూడా చాలా స్లోగా నెమ్మదిగా ఈ ఆసనం నుండి విముక్తి పొందాలి అంటే చాలా స్లోగా నెమ్మదిగా ఈ ఆసనాన్ని విముక్తి పొందవచ్చు మనం. సో చేసిన తర్వాత బాగా పెయిన్ బ్యాక్ పెయిన్ సంథింగ్ మనకి భుజాల దగ్గర చాలా నొప్పిగా అనిపిస్తుంది. సో దానికోసం రిలాక్స్ అవ్వడానికి మకరాసనం అన్నమాట. సో ఒక చెయ్యి అలా పెట్టాము, ఇంకో చెయ్యి వీటి మీద ఆ చెయ్యి మీద పెట్టి సో మన నుదురు అనేది ఇలా చేతుల మీద పెట్టి నార్మల్ బ్రీత్లో రిలాక్స్ అయిపోతే మనం చేసిన ఆసనం నుంచి కొంచెం ఉపశమనం కలిగి మనకి రిలాక్సేషన్ ఇస్తుందన్నమాట ఈ ఆసనం. శరీరం నిత్య యవ్వనంగా చాలా మెరిసిపోవాలి అంటే ఇంకొక ఆసనం ఏంటంటే ఈ సర్పాసనంలోనే భుజంగాసనం ఉంటుంది. సో ఆ భుజంగాసనం కూడా ఈక్వల్ టు సర్పాసనం లానే ఉంటుంది. సో ఆ భుజంగాసనం కూడా ఎలా వేద్దామో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇందాక సర్పాసనం గురించి మాట్లాడుకున్నాం కదా. సో సర్పాసనం లానే ఇది కూడా మన తల అండ్ ఛాతీ భాగాన్ని ఇలా గాల్లో లేపిన తర్వాత ఇందాక సర్పాసనంలో పైకి చూసాం కదా, ఇప్పుడు ఈ భుజంగాసనంలో మనం లెఫ్ట్ లుక్ చూసిన తర్వాత మనకి రైట్ లెగ్ అంటే ఈ లెగ్గు మనకి కనిపించేలా చూడాలన్నమాట. సో మన తల అనేది అంతగా బెండ్ చేసి మన రైట్ లెగ్ కనిపించేలా చూసామంటే ఇదే మనకి భుజంగాసనం అనమాట. సో దీనివల్ల మనకి భుజాలు స్ట్రాంగ్ అవుతాయి, మెడ కూడా స్ట్రాంగ్ అవుతుంది, మెడ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, మనకి నడుము కూడా చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈజీగా జరగడం స్టార్ట్ అవుతుంది మనకి. దానివల్ల తెలిసింది కదా, చెడు కొలెస్ట్రాల్ చెడిపోయిన రక్త కణాలు అనేవి మనకి ఫ్రెష్గా మళ్ళీ బతికించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఆసనంలో. సో ఇప్పుడు రైట్ వైపు చూస్తే మనకి లెఫ్ట్ లెగ్ కనిపించాలన్నమాట. సో ఇలా ఒక 30 టైమ్స్ అంటే 30 సెకండ్ల వరకు ఇలాంటి ఆసనాలు చేసామనుకోండి, మనకి నిత్య యవ్వనంగా కనిపించే అవకాశాలు ఇందులో 100కి 100% ఉంటాయి అన్నమాట. సో మనం రిలాక్స్ అయ్యే విధానం కూడా చాలా స్లోగా
చాలా స్లోగా రిలాక్స్ అయ్యాము. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మకరాసనంలో రిలాక్స్ అయిపోవడానికి మనం ఈ పొజిషన్లోకి రావాలన్నమాట. రెగ్యులర్గా ఇలాంటి యోగాలు అనేవి మన లైఫ్లో 30 నిమిషాల వరకు కేటాయించుకోగలిగితే 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి కూడా 30 ఏళ్ళలా కనపడడానికి 100కి 100% అవకాశాలు అనేవి ఈ యోగాలో ఉన్నాయి. సో మీరు కూడా ఇలాంటి యోగా ఆసనాలు చేయండి. నిత్య యవ్వనంగా కనపడడానికి మీకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంచుకోండి. సో ఇలాంటి ఆసనాలు చేయండి, నిత్య యవ్వనంగా కనిపించండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత యోగాతో, మరింత ఆరోగ్యంతో, మరింత అందంతో మళ్ళీ కనపడదాం. నేను మీ గంగా సిద్ధార్థ్. థ్యాంక్ యూ.